శత్రువులు ఎక్కడనో కాదు పక్కల బలం లెక్క మన పార్టీలనే ఉన్నారు. ఆ బ్లాక్ షీప్స్ను ఏరి పారేస్తేనే మన పార్టీ బాగుపడుతుంది అని మొన్న గుజరాత్ మీటింగ్లో మాట్లాడిండు కదా హస్తం పార్టీ లీడర్ రాహుల్ గాంధీ సారు. సేమ్ అట్టనే కాకున్నా ఇంచుమించు అసొంటి డైలాగే కొట్టిండుల్లా గోషామహల్ కాషాయం పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ కూడా నిన్న. ఇళ్లల పాతినప సామాన్లు జమైనట్టు తెలంగాణ బీజేపీ పార్టీల పాత లీడర్ల పనికిరాని బోడపెత్తనం కూడా పెరిగిందట. ఇంట్లోకెళ్ళి పాత సామాన్లను తీసి పాతినప సామాన్లకు అమ్మి వారేసినట్టు పార్టీని ఎదగనీయకుండా అడ్డం పడుతున్న ఆ పాత లీడర్లను కూడా ఏరి పారేస్తేనే పార్టీ బాగుపడుతుంది, అధికారంలోకి వస్తుంది అని అంటుండు. ఆడికే అయిపోలే, ఏ చెట్టు పచ్చగుంటే ఆ చెట్టు మీద ఆలినట్టు ఎవ్వరు అధికారంలోకి వస్తే వాళ్ళ పంచన చేరుతున్నారట పార్టీల కొందరు లీడర్లు. ఇక సీఎం రేవంత్ సార్తో కూడా సీక్రెట్ మిలాఖాతులు నడుస్తున్నాయట. అసంటి కోవట్లను ఏరిపారేసి పాతిన్ప సామాన్లు అసంటి సీనియర్ లీడర్లకు పర్మనెంట్ గా రిటైర్మెంట్ ఇస్తేనే పార్టీ బాగుపడుతుందట. అది నచ్చకనే షాన్ రోల్ సంది పార్టీకి జర దూరమే ఉంటున్నట్టు అంటి ముట్టనట్టు. మరి ఇంతకు ఎవలో పువ్వు పార్టీకి పంటి కింద రాయి లెక్క మారిన పాతిన్ప సామాన్లు అసంటి లీడర్లు అన్నది మాత్రం బయట పెట్టలే.